ముఖ్యమంత్రి గారి నోటి నుంచి, వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుంచి, డిప్యూటీ సీఎం నోటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడతారు? పాస్బుక్ ఉంటే చాలు, రైతుకు అప్పు ఉంటే చాలు, మాఫీ అయిపోయింది అంటున్నారు, దబాయించేస్తారు. మరి పాస్బుక్ ఉండి అప్పు ఉన్నటువంటి రైతులు రాష్ట్రంలో లక్షలోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకున్నారు? గ్రామాల వారీగా మేము వస్తాం, మీరు వస్తారా? గ్రామాల వారీగా లక్షలోపు రుణం మాఫీ కాని వాళ్ళు ఉన్నారు, మేము చూపిస్తాము. మేము చెప్పేది తప్పైతే మేము ఆడే దేనికైనా ఏ శిక్షకైనా రెడీ. మరి మీరు చెప్పేది అబద్ధం అయితే మీరు అంగీకరించాలి కదా. 1,50,000 లోపు మాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పిన ప్రామాణికత ఏంది? అప్పయి ఉంటే చాలు, అతనికి పాస్బుక్ ఉంటే చాలు మాఫీ అవుతుందండి. మరి అలా 190 కొరీలు ఎందుకు వేస్తున్నారు? నోటి మాట చెప్పడమేమో ఏ కొరీలు ఏమని చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో పోతేనేమో బ్యాంకర్స్ మీకు రాలేదని చెప్తున్నారు. సరే,